5 years. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో అంకగణితము ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము, సంఖ్యావ్యవస్థ కూడా ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నామండి. సో దీంట్లో నుంచి 3 or 4 బ్లాంక్స్ వస్తాయి. సో నెక్స్ట్ కొన్ని కామెంట్లో పెట్టమని చెప్పి అడిగానండి కొన్ని సమ్స్, అవి ఒకసారి చూద్దాము. 16 log 3√2 + 1/4 బేస్ 2 అండి. చూడండి, ఇక్కడ 16ని 2/4 log 3√2 బేస్ 2గా రాసుకున్నాము. 2/4 అంటే 16 పవర్. ఇక్కడ చూడండి, 16కి ఆ బేస్ తీసుకుంటే log 3/2 3√2 బేస్ 2 అనేది ఒక పవర్ అవుతుంది. ఇంటూ 16 పవర్ 1/4 అంటే బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని యాడ్ చేస్తాం కాబట్టి దాని ఫార్ములా ప్రకారం a⁴m + n = a⁴m × a⁴n ప్రకారం చేసుకున్నామండి. సపరేట్గా వేసాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ log 3 × √2 కదా, 3 × 2^1/2. ఇక్కడ 4 అనేది 16ని 2/4గా రాసుకున్నాము. తర్వాత దీన్ని log 3/4 × 4 వస్తుందండి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2^1/2 అనేది తీసుకెళ్తే 4/2 అవుతుంది. 2 ఇక్కడ 4 ఉంటుంది. తర్వాత ఇక 16 పవర్ 1/4 అంటే 2/4 వేసుకొని 4 క్యాన్సిల్ చేస్తే 2 ఉంటుంది. ఇక్కడ 2 బేస్ 2 ఉంది, 2 పవర్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 3/4 × 4 వస్తుందండి. అది 324కి ఈక్వల్ అవుతుంది. ఇంటూ 2 అండి, దట్ = 648 అవుతుందండి. సో లాగర్థమ్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగినా కూడా సమ్ ఆన్సర్ రాంగ్ అవుతుంది కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి. ఈ సమ్ ఒకటి. నెక్స్ట్ లాగర్థమ్స్లోనే ఈ సమ్ ఒకటి ఉందండి. log 2√2 బేస్ 512 ఉందనుకోండి. దీన్ని 2^3/2 బేస్ 2^9గా రాసుకున్నాం. log a⁴n అంటే n log a కదా, దాని ప్రకారం 3/2 ముందుకు వచ్చేసింది. ఇంటూ ఈ 2^9 బేస్లో పవర్ ఉన్నప్పుడు అది 1/9 అవుతుంది. అట్లా అనమాట. 1/9 వేసి log 2 బేస్ 2. log 2 బేస్ 2 అంటే 1 అండి. 3 1s 3 3s 1/6 వస్తుందన్న ఆన్సర్. సో ఇదొక సమ్ము. నెక్స్ట్ ఇక ఈ 2 సమ్స్ మెయిన్ అండి. నెక్స్ట్ లాస్ట్ సమ్ ఒకటి ఉంది, అది వచ్చేసి ఇదండి. నెక్స్ట్ 6 అనేది 1 2 3 4 5 6 టైమ్స్ వేసి స్క్వేర్ వేసారు. అట్లాగే కింద 1 2 3 4 5 6 5 4 3 2 1 అని వేసారు. దీనికి ఆన్సర్ వచ్చేసి స్క్వేర్ కాబట్టి దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. కింద ఈ వాల్యూ వేసేసుకున్నాము. ఇది బై ఇది చేస్తే మనకి 36 వస్తుందండి. సో షార్ట్కట్లో వచ్చి 6 స్క్వేర్ ఉంది కాబట్టి లాస్ట్లో ఇంకా స్క్వేర్ కాబట్టి 36 అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇది షార్ట్కట్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇలా మల్టిప్లై చేసుకుంటే మనకి టైం టేకెన్ అవుతుంది కాబట్టి షార్ట్కట్ గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో ఈ విధంగా సంఖ్యావ్యవస్థలో సమ్స్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ అయిపోయినాయండి. దాదాపుగా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఒక మోడలు. ఈ అకాడమిక్ బుక్లోని బ్లాంక్స్లో అన్ని మోడల్స్ కవర్ అయిపోయినాయండి. సో ఈ మోడల్లో, ఈ బుక్లో ఉన్న మోడల్ నుంచి కంపల్సరీగా ఒక బ్లాంక్ వస్తుందండి సంఖ్యావ్యవస్థలో. మొత్తం మనం 147 బ్లాంక్స్ చెప్పుకున్నాము. 147 మోడల్స్లో ఉన్నాయి. అయిపోయింది. నెక్స్ట్